హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 769 పాయింట్స్ పెరిగి 81,721 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 243 పాయింట్స్ పెరిగి 24,850 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 456 పాయింట్స్ పెరిగి 55,398 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ అంతా కూడా బయింగ్ సైడే ఉన్నారు. ఈ రోజు మార్కెట్ లో బ్యాంకింగ్ సెక్టర్, మెటల్, అలాగే ఐటీ ఇండెక్స్ అనేది బాగా పర్ఫామ్ చేశాయి. ఈ రోజు మార్కెట్ లో ఉన్న న్యూస్ అప్డేట్స్ ఏందో చూసుకుందాం. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ గా అలాగే నేషనల్ లెవెల్ గా ఉన్న అప్డేట్స్ ఏందో చూద్దాం. ఈ రోజు ఎస్టర్డే యుఎస్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ గా ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే యుఎస్ లో ట్యాక్స్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. దాని వల్ల నెగిటివ్ గా ఉంది. ప్రజలకు ఇచ్చే ఇన్సెంటివ్స్ కానీ స్కీమ్స్ కానీ ఏదైతే ఉంటాయో దాన్ని వీళ్ళు కంప్లీట్ గా ఇవ్వట్లేదు ఈ ట్యాక్స్ బిల్లు ద్వారా. అండ్ డౌ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్ గా ఓపెన్ అయ్యాయి ఈ రోజు. అండ్ యుఎస్ బాండ్ ఈల్డ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. 30 years బాండ్ ఈల్డ్ చూసుకుంటే 5% అబవ్గా ఉంది. అలాగే 10 years బాండ్ ఈల్డ్ చూసుకుంటే 4.5% గా ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది తగ్గింది. డాలర్ వాల్యూ కూడా వీక్ ఉంది. దీనివల్ల గోల్డ్ ప్రైజెస్ అనేది బాగా పెరిగింది. అండ్ జపాన్ లో కూడా సిపిఐ డేటా వచ్చింది, కోర్ ఇన్ఫ్లేషన్ డేటా. ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువగానే ఉంది. 3.5% గా వచ్చింది డేటా. 3.4% వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. దీనివల్ల రైస్ ప్రైజెస్ కూడా 98.6% గా ఉంది. అలాగే చాక్లెట్స్ అనేవి కూడా 31% పెరిగాయి. ఇది కంట్రీ ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వడానికి ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి గాను వీళ్ళు రాబోయే నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ జపాన్ మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచొచ్చు అని ఒక తెలుస్తా ఉంది డేటా ద్వారా. అండ్ ఇండియా యుఎస్ మధ్యలో కూడా టారిఫ్స్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. June 1 వరకు ఈ డిస్కషన్ అనేది ఫైనల్ అయిపోతాయని తెలుస్తా ఉంది. పీయూష్ గోయల్ గారు యుఎస్ లో విజిట్ చేస్తా ఉన్నారు. ఈ డిస్కషన్ గాను ఇండియా ఒమన్ మధ్యలో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఈ అగ్రిమెంట్ లో ఏంటంటే ఒమన్ లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఇండియన్ వర్కర్స్ ను మాత్రం జాబ్ లోంచి తీసేయకూడదని చెప్తున్నారు. ఈ డీల్ ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ వర్కర్స్ కి ప్రొటెక్షన్ కల్పించడం, అలాగే లోకల్ గా ఇండియన్ వర్కర్స్ ని జాబ్ లోకి తీసుకోవడం అనేది. అండ్ రష్యా ఉక్రెయిన్ మధ్యలో కూడా ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది కంప్లీట్ అయిందని తెలుస్తా ఉంది. అండ్ ఇరు కంట్రీస్ మధ్యలో కూడా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ గాను డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. మన ఇండియాలో ఉన్న న్యూస్ అప్డేట్స్ విషయానికి వస్తే ఏంటంటే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఏంటంటే మన ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ని రివైజ్ చేశారు. 2026 లో 6.2% గా ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే 2027 లో వచ్చేసి 6.5% గా ఉండొచ్చు అని చెప్తున్నారు. ప్రీవియస్ గా వీళ్ళు జీడిపి గ్రోత్ రేట్ 2026 లో 6.1% గానీ 27 లో 6.3% గానీ ఉండొచ్చు అని ప్రిడిక్ట్ చేశారు వీళ్ళు. దీన్ని రివైజ్ చేశారు వీళ్ళు. ఇప్పుడు ఇండియాలో సెన్సెక్స్ కూడా 2026 లో వచ్చేసి 89,000 గా ఉండొచ్చు అని చెప్తున్నారు. డిసెంబర్ 2025 కి గాను 82,000 గా ఉండొచ్చు. 2026 లో బుల్స్ కనుక కంటిన్యూ అయిపోతే మార్కెట్ లో పాజిటివ్ కండిషన్స్ ఉంటే 1 lakh వరకు కూడా సెన్సెక్స్ రీచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది మార్కెట్ లో? 1 lakh వరకు సెన్సెక్స్ రీచ్ అవ్వచ్చు అంటే ఇండియన్ ఎకానమీ కూడా బాగా గ్రోత్ అవుతుంది. ఆ నమ్మకంతో వీళ్ళు జీడిపి గ్రోత్ రేట్ ని పాజిటివ్ గా ఇచ్చారు. అలాగే సెన్సెక్స్ ను కూడా 1 lakh వరకు రీచ్ అవుతుందని చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 2026 లో తగ్గించడానికి రీజన్ ఏంటంటే యుఎస్ చైనా టారిఫ్స్ వల్లనే గ్రోత్ రేట్ అనేది తగ్గుతుందని చెప్తున్నారు. ఇండియాలో సెన్సెక్స్ 1 lakh రీచ్ అవ్వడానికి వీళ్ళు చెప్తున్న కారణాలు ఏంటంటే మన ఇండియా ఎప్పుడు కూడా సర్వీస్ ఓరియంటెడ్ బేస్డ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ఎక్స్పోర్ట్ బేస్డ్ కాదు. ఇది ఇండియాకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ డొమెస్టిక్ గా కూడా డిమాండ్ అనేది బాగా ఉంది కంట్రీలో. గవర్నమెంట్ ఏదైతే పాలసీలు ఇంప్లిమెంట్ చేస్తుందో దాని వల్ల కూడా కంట్రీ ఎకానమీ గ్రో అవుతుంది. అలాగే ఆర్బీఐ తీసుకున్న కొన్ని స్టెప్స్ కూడా కంట్రీ ఎకానమీ గ్రో చేయడానికి పాజిటివ్ మూమెంట్ ఉందని చెప్పొచ్చు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కానీ, అలాగే మానిటరీ పాలసీని ఈజింగ్ చేయడం కానీ, అండ్ లిక్విడిటీని మార్కెట్లోకి పుష్ చేయడం కానీ. ఇండియా 50 బిలియన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది గవర్నమెంట్ ఈ మార్కెట్ ద్వారా ప్రొక్యూర్ చేయొచ్చు, బిడ్ లో పార్టిసిపేట్ చేసి. అండ్ దీని ద్వారా ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని పర్చేజ్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ ఇండియా యుఎస్ మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగినప్పుడు ఈ బిజినెస్ అనేది కంటిన్యూ అవుతుంది, ప్రొక్యూర్మెంట్ ద్వారా జరిగే బిజినెస్. అండ్ ఈ బిజినెస్ ద్వారా ఎవ్రీ ఇయర్ ఇండియాకి $700 నుంచి $750 బిలియన్ వర్త్ గా బిజినెస్ జరుగుతుందని, డొమెస్టిక్ గా మన ఇండియాలో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి బాగా గ్రో అవ్వచ్చని, వీటిలో 25% ఆఫ్ ద స్మాల్ ఇండస్ట్రీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలుస్తుంది. ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇంప్లిమెంట్ అయితే కనుక కంట్రీలో డెవలప్మెంట్ అవ్వడానికి ఇంకా ఫార్వర్డ్ గా ముందుకు వెళ్ళొచ్చు.
ఈ రోజు న్యూఢిల్లీలో నార్త్ ఈస్టర్న్ సమ్మిట్ జరిగింది, ఇన్వెస్టర్ సమ్మిట్. ఈ సమ్మిట్ లో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ నార్త్ ఈస్టర్న్ రీజియన్ కున్న ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు. అదేంటంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ కూడా ఏషియన్ కంట్రీస్ కి కనెక్టివిటీగా ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే బిజినెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ, అలాగే టూరిజం కి కానీ బాగా ఉపయోగపడుతుంది. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఒక కల్చర్ అనేది యూనిక్ గా ఉంది. ఆ స్టేట్ లో ఎక్కువగా ఏంటంటే బ్యాంబూ అనేది టీ ప్రొడక్షన్, పెట్రోలియం, స్పోర్ట్స్, స్కిల్స్, అలాగే బయో ఎకానమీ అనేది ఎక్కువగా ఉంది. ఈ స్టేట్స్ లో కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి ఆ స్టేట్స్ ను డెవలప్ చేయాలనుకుంటున్నారు. దీనికి గాను అదానీ గ్రూప్ చైర్మన్ అయినటువంటి గౌతమ్ అదానీ గారు 1,00,000 crore ఇన్వెస్ట్మెంట్ పెడతారని తెలుస్తోంది. ఆల్రెడీ 50,000 crore ఓన్లీ అస్సాంలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. పోర్ట్ డెవలప్మెంట్ చేయడానికి కానీ, అలాగే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి. నెక్స్ట్ ఈ మీట్ లో కూడా 50,000 crore మేము అడిషనల్ గా ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్తున్నారు. స్మార్ట్ మీటర్స్ కానీ, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కానీ, రోడ్స్ డెవలప్మెంట్, కనెక్టివిటీ కానీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్మార్ట్ మీటర్స్ ప్రొవైడ్ చేయడంలో మేము ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్తున్నారు. అలాగే రిలయన్స్ చైర్మన్ అయినటువంటి ముఖేష్ అంబానీ గారు కూడా 75,000 crore మేము నెక్స్ట్ 5 years లో ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్తున్నారు. వీళ్ళు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే డిజిటల్ గా కానీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కానీ, అగ్రికల్చరల్, హెల్త్ కేర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, స్పోర్ట్స్ ని బిల్డ్ చేయడానికి వీళ్ళు డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెడతారని చెప్తున్నారు. హెల్త్ కేర్ క్లబ్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ముఖేష్ అంబానీ గారు. క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్, అలాగే జెనోమిక్ రీసెర్చ్ సెంటర్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సింగపూర్, మలేషియా ఎలాగైతే డెవలప్ అయ్యాయో ఈ స్టేట్స్ ను కూడా అలాగే డెవలప్ చేయాలి అన్న విజన్ తోటి ఈ మీటింగ్ జరుగుతా ఉంది. ఇన్వెస్టర్ సమ్మిట్ మే 23rd, 24th 2 days జరుగుతా ఉంది. ఈ సమ్మిట్ రేపు కూడా కంటిన్యూ అవుతా ఉంది. ఈ రోజులో అదానీ గారు అలాగే ముఖేష్ అంబానీ గారు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. నెక్స్ట్ ఎంక్యూర్ ఫార్మాకి ఒక అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీకి కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న షేర్ వాల్యూతో పోలిస్తే 39% అప్సైడ్ వెళ్తుందన్నారు చెప్తున్నారు వీళ్ళు. అంటే 1,625 రూపీస్ కి వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళు ఈ కంపెనీ డైరెక్ట్ గా యుఎస్ ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ అవ్వలేదు. జనరిక్ మెడిసిన్స్ ఎక్స్పోర్ట్స్ పైన వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ కంపెనీ. లైక్ చైనా గానీ, హాంకాంగ్, సింగపూర్, పెరోన్, యునైటెడ్ కింగ్డమ్, అలాగే కెనడాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ కంపెనీ. ఓన్లీ యుఎస్ మీద మాత్రమే డిపెండెన్సీ అవ్వలేదని తెలుస్తోంది డేటా ద్వారా. అలాగే ఈ కంపెనీ రెవెన్యూ వచ్చేసి 19.5% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. 8% గ్రో అయింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో. అలాగే ఎబ్డిటా కూడా వచ్చేసి 29.5% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. 13.5% గ్రో అయింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో. ఈ కంపెనీకి గాను 39% అప్సైడ్ వెళ్తున్నారు. ఇంతకు ముందు ప్రీవియస్ గా 1,515 రూపీస్ గా ఇచ్చారు కోటాక్ వాళ్ళు. ఇప్పుడు దాన్ని 1,625 రూపీస్ గా అప్గ్రేడ్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతం మన షేర్ వాల్యూతో పోలిస్తే 39% అప్సైడ్ అని చెప్తున్నారు వీళ్ళు. ఇది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు కంపెనీ. నెక్స్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు పాజిటివ్ రేటింగ్ ఇస్తున్నారు. పాజిటివ్ అవుట్లుక్ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు వీళ్ళంటే గ్లోబల్ గా అన్సర్టనిటీ ఉంది, అలాగే మాక్రో ఎకనామిక్ లో అవుట్లుక్ గా ఉంది. దీనివల్ల పాజిటివ్ ఇస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్లోబల్ అన్సర్టనిటీ వల్ల ఆయిల్ ప్రైజెస్ అనేది తగ్గుతా ఉన్నాయి. ఒపెక్ కంట్రీస్ కూడా ప్రొడక్షన్ చేయాల్సిన దానికంటే కూడా ఆయిల్ ని ఎక్కువగా ప్రొడక్షన్ చేయడం వల్ల వీళ్ళకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి తక్కువ ప్రైస్ కే వస్తుంది. వీళ్ళు మాత్రం ప్రస్తుతం ఉన్న ప్రైస్ కే సెల్ చేస్తారు మార్కెట్ లో. దానివల్ల ఈ కంపెనీస్ బెనిఫిట్స్ అవుతాయని చెప్తున్నారు వీళ్ళు గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు. అలాగే జేపీ మోర్గన్ వాళ్ళు కూడా అప్గ్రేడ్ ఇచ్చారు పాజిటివ్ అవుట్లుక్ గా. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, అలాగే భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి షేర్స్ బాగా పెరగచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. హిందుస్థాన్ పెట్రోలియం ఏంటంటే ప్రస్తుతం మన షేర్ వాల్యూతో పోలిస్తే కంపేర్ టు 475 రూపీస్ గా వెళ్తుందని చెప్తున్నారు. అలాగే భారత్ పెట్రోలియం వచ్చేసి 410 రూపీస్ గా ఇచ్చారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్స్ కి 125 రూపీస్ గా ఇస్తున్నారు. ఇది ఈ కంపెనీస్ అన్నిటి కూడా ఒక పాజిటివ్ అనే చెప్పొచ్చు. మార్కెట్ లో ఈ కంపెనీస్ ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవ్వడానికి. నెక్స్ట్ బోండాడా ఇంజనీరింగ్ కంపెనీకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి 9,000 crore వర్త్ చేసి ఆర్డర్ వచ్చిందని సోలార్ ప్రాజెక్ట్ లో. దానివల్ల ఈరోజు షేర్ అనేది 10% పెరిగింది మార్కెట్ లో. దీనివల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ అనేది 14,000 crore గా పెరుగుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీలో వీళ్ళు ఏం చేస్తారంటే అనంతపూర్ అలాగే సత్యసాయి డిస్ట్రిక్ట్ లో వీళ్ళు సోలార్ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తారని తెలుస్తా ఉంది. దీని ద్వారా వీళ్ళు 3,900 జాబ్స్ క్రియేట్ చేస్తారు. 2,000 మెగావాట్స్ ఆఫ్ ఏసీ నుంచి 2,600 మెగావాట్స్ ఆఫ్ డీసీ సోలార్ పవర్ కెపాసిటీని ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ద్వారా.
ఈ ప్రాజెక్ట్ వీళ్ళకి వచ్చింది ఏంటంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది వీళ్ళకి ఈ ప్రాజెక్ట్. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఈ రోజు షేర్ వాల్యూ అనేది 10% పెరిగింది. వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా గ్రో అయింది. అండ్ ఎబిటా రెవెన్యూ మార్జిన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా బాగా గ్రో అయ్యాయి ఈ కంపెనీకి. నెక్స్ట్ పరాజ్ డిఫెన్స్ కంపెనీకి ఒక అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీ వాళ్ళు ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేశారు ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి హెవెన్ డ్రోన్స్ తో. ఈ కాంట్రాక్ట్ లో వీళ్ళు ఈ జాయింట్ వెంచర్ లో లాజిస్టిక్ అండ్ కార్గో డ్రోన్స్ ను డెవలప్ చేస్తారని, అలాగే ప్రొడక్షన్ కూడా చేస్తారని తెలుస్తా ఉంది. 51-49 బేసిస్ లో వీళ్ళు జాయింట్ వెంచర్ ఫామ్ చేస్తున్నారు. 51% పరాజ్ డిఫెన్స్ అయితే 49% వచ్చేసి ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి హెవెన్ డ్రోన్స్ కంపెనీకి. ఈ జాయింట్ వెంచర్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద డెవలప్ చేస్తున్నారు వీళ్ళు. ఇది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు కంపెనీకి. డచ్ చిప్ మేకర్ అయినటువంటి ఎన్ఎక్స్పి సెమీ కండక్టర్స్ వాళ్ళు గ్రేటర్ నోయిడాలో $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెడతారని తెలుస్తా ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు స్టెప్ బై స్టెప్ గా పెడతారు. నెక్స్ట్ 5 years లో సాఫ్ట్వేర్ అలాగే హార్డ్వేర్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి వీళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. దీనికి గాను వీళ్ళు 6,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారని తెలుస్తా ఉంది. అండ్ వీళ్ళు డెవలప్ చేసేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చిప్స్ అలాగే ఆటోమేటివ్ ఇన్నోవేషన్ డెవలప్ చేస్తారు దీంట్లో. ఇవి నెక్స్ట్ గ్లోబల్ గ్రోత్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని. అండ్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే నెక్స్ట్ 5 years లో 8-10% ఆఫ్ ద గ్లోబల్ గ్రోత్ లో ఇండియా ద్వారా రెవెన్యూ జనరేట్ చేయాలని చూస్తున్నారు వీళ్ళు. అండ్ ఆల్రెడీ రీసెంట్ గా HCL అలాగే ఫాక్స్కాన్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు టైఅప్ అయి. ఇది మన ఇండియాకి ఈ సెగ్మెంట్ లో ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వారి ఎనర్జీస్ ప్రీమియర్ ఎనర్జీస్ ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ రెండు కంపెనీలు కూడా సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. దీనివల్ల వీళ్ళు 57% ఆఫ్ ద రెవెన్యూ జనరేట్ చేస్తా ఉన్నారు. వారి ఎనర్జీస్ అయితే 57% రెవెన్యూ జనరేట్ చేస్తా ఉంది. అలాగే ప్రీమియర్ ఎనర్జీస్ కూడా రెవెన్యూ జనరేట్ చేస్తా ఉంది. ఎందుకు నెగిటివ్ న్యూస్ అని అంటే ట్రంప్ గారు నిన్న ఒక ట్యాక్స్ బిల్లుని ప్రొవైడ్ చేశారు. బైడెన్ గారి గవర్నమెంట్ లో కంట్రీలో ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి అలాగే క్లీన్ ఎనర్జీని డెవలప్ చేయడానికి గాను వీళ్ళు పీపుల్ కి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నారు. హౌస్ పైన సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి గాను ఈ ఇన్సెంటివ్స్ కానీ ట్యాక్స్ రిడెంప్షన్ కానీ వీళ్ళు ఇవ్వట్లేదు, దాన్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఫారెన్ నుంచి ఎవరైతే సోలార్ ప్యానెల్ ఇంపోర్ట్ చేసుకుంటారో వాటికి గాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా స్ట్రిక్ట్ గా చేశారు వీళ్ళు. దీనివల్ల ఈ రెండు కంపెనీస్ కూడా నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. 57% ఆఫ్ ద రెవెన్యూ ఫారెన్ నుంచి జనరేట్ అవుతుందంటే ఇప్పుడు ఈ రెవెన్యూ అనేది జనరేట్ అవ్వకపోవచ్చు. ఇది కంపెనీకి నెగిటివ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. దానివల్ల ఈ రోజు షేర్స్ అనేవి కూడా బాగా డౌన్ అయ్యాయి. 5% డౌన్ అయ్యాయి షేర్స్ కూడా ఈ రోజు. హలో అండి, మార్కెట్ లో ఉన్న న్యూస్ ని సింప్లిఫై చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్.